హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 19వ విడత సాయాన్ని ఫిబ్రవరి 24వ తేదీన విడుదలైతే చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో మనకు ఈ యొక్క ఫార్మర్ కి సంబంధించిన ఐడీలు అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి యొక్క పేమెంట్ అనేది మీకు రావాలంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి రైతు ఖచ్చితంగా ఐడి అనేది అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఐడి అనేది మీకు లేకపోయినట్లయితే 19వ విడత పేమెంట్ అనేది మీకు వస్తుందా రాదా? అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు 5 లక్షల రూపాయల వరకు లోన్లు అయితే అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి గత వారం రోజుల క్రితం నేనైతే చెప్పడం జరిగింది. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు 2000 రూపాయలు అనేది ఫిబ్రవరి 24వ తేదీన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు రాబోతున్నట్లయితే నేను గత వారం రోజుల క్రితమే చెప్పాను. అనుకున్నట్లుగానే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీన 19వ విడతకి సంబంధించిన సాయాన్ని ప్రధానమంత్రి మోడీ గారు అయితే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే బీహార్‌లో ఈ యొక్క పథకాన్ని అయితే లాంచ్ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకుంటారో అది ఓటీపీ బేస్డ్ కావచ్చు, లేకపోతే ఆధార్ బేస్డ్ కావచ్చు, కాకపోతే సిఎస్సి సెంటర్ల ద్వారా వారికి సంబంధించిన ఆధార్ నంబర్లతో బయోమెట్రిక్ కానీ లేదా ఓటీపీ విధానం ద్వారా ఎవరైతే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పేమెంట్ అయితే అందజేయబోతున్నారు. ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకపోయినట్లయితే ఇక్కడ ఈకేవైసీ బటన్ మీద క్లిక్ చేసి రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ తో సెర్చ్ అనేది చేసినట్లయితే వారికి సంబంధించి ఇప్పటికే కనుక వారికి ఈకేవైసీ కనుక అయి ఉన్నట్లయితే ఇక్కడ సెర్చ్ చేసిన వెంటనే వారికి ఆల్రెడీ ఈకేవైసీ అనేది కంప్లీట్ అనేది అయినట్లయితే వస్తుంది. కొంతమందికి సంబంధించి ఈకేవైసీ అనేది చేసినా కూడా కొంతమందికి ఈకేవైసీ అనేది ఫెయిల్ అనేది అయినట్లయితే చూపిస్తుంది. అటువంటి వారందరూ ఏం చేయాలంటే ఇక్కడ వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈకేవైసీ కాలేదని వస్తుంది. వెంటనే వారు ఈకేవైసీ చేసుకోవడానికి వారికి సంబంధించిన ఫోన్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. మరొకసారి మీకు ఆధార్ కార్డుకి లింక్ అయిన ఓటీపీ వస్తుంది. ఈ యొక్క 2 రకాల ఓటీపీలు మీరు ఎంటర్ అనేది ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్ గా ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు ఈకేవైసీ కంప్లీట్ అనేది అయితే అయిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీ అనేది రానున్న 3 రోజులప్పుడు మీరు ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఫిబ్రవరి 24వ తేదీన వారి యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే రాబోతుంది. అలాగే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా మనకు రూల్స్ అనేది అయితే మారడం జరిగింది. ఇక మీదట ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోబోతున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ ఖచ్చితంగా ఫార్మర్ ఐడి అంటే బెనిఫిషరీ ఐడి అనేది మీరైతే కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫార్మర్ ఐడికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకు ఏదైతే ఈ యొక్క అగ్రిస్టాక్ సంబంధించి రైతుకి సంబంధించి గుర్తింపు కార్డులు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వారికి సంబంధించి సపరేట్ గా ఒక కార్డు నంబర్ అనేది వస్తుంది. ఆ యొక్క నంబర్ ఎవరికైతే వస్తుందో వారు మాత్రమే ఇక మీదట పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క కార్డు అనేది ఉన్నప్పుడు మాత్రమే ఇక మీదట మీకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అన్ని రకాల పేమెంట్లు మీకైతే రాబోతున్నాయి. అంటే ఫర్దర్ ఇన్స్టాల్మెంట్స్ మీకు రావాలంటే ఖచ్చితంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ యొక్క అగ్రిస్టాక్ కార్డు మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడికే కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఒక ఆంధ్రప్రదేశ్ లోనే చూసుకున్నట్లయితే 60,02,607 మంది అయితే ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 16,44,000 మందికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ఇప్పటి వరకు అయితే చేయడం జరిగింది. ఈ రోజు ఒక్కరోజే చూసుకున్నట్లయితే 2,36,6,000 మందికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఈ రోజు ఒక్క రోజు అయితే చేయడం జరిగింది. ఇందులో మనకు 14,91,000 మందికి సంబంధించి కొత్తగా ఫార్మర్ ఐడీలు అయితే జనరేట్ కావడం జరిగింది. ఇంకా మనకు 3,74,000 మందికి సంబంధించి ఈ యొక్క కార్డులు అయితే ఇంకా పెండింగ్ లోకి అయితే రావడం జరిగింది. ఈ యొక్క 60 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఇక మీదట రానున్న రోజుల్లో పేమెంట్ అనేది రావాలంటే ఖచ్చితంగా రైతులు ఫార్మర్ ఐడి అనేది మీరైతే కలిగి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క వ్యవసాయ సంబంధిత అధికారులు అంటే మనకు రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ లేదా అగ్రికల్చర్ అధికారి ఎవరైతే ఉన్నారో వారందరూ పీఎం కిసాన్ కి సంబంధించిన డేటా ఆధారంగా మీకు సంబంధించిన ఆధార్ నంబర్లతో మీకు ఓటీపీలు అనేది అయితే అడగడం జరుగుతుంది. ఈ యొక్క ఓటీపీలు అనేది చెప్పిన వెంటనే మీకు ఈ యొక్క అగ్రిస్టాక్ సంబంధించి ఈ యొక్క ఫార్మర్ ఐడి అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అనేది అయితే చేస్తున్నారు. ఎవరికైతే ఈ విధంగా జనరేట్ అనేది అయి ఉంటాయో అటువంటి వారందరికీ సంబంధించి రానున్న రోజుల్లో ఇక మీదట రైతులకు సంబంధించి ప్రభుత్వ పథకాలన్నీ ఈ యొక్క ఐడికి అయితే లింక్ అయితే చేయబోతున్నారు. ఇక మీదట పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేయాలి అన్నా కూడా ఈ యొక్క ఫార్మర్ ఐడితో మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు. పీఎం కిసాన్ కి సంబంధించిన అర్హతల్లో ఈ యొక్క కార్డును అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి ఇక మీదట ఈ యొక్క ఐడి నంబర్ అనేది ఉన్నట్లయితే మీకు రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వ పథకాలు మీకు అమలు అనేది చేస్తున్నా కూడా ఈ యొక్క ఐడి నంబర్ కనుక ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్ గా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది అలాగే ఎలిజిబిలిటీ మీకైతే రాబోతున్నాయి.
అలాగే రైతులకు సంబంధించి మరొక కీలక అప్డేట్ ఏమిటంటే ఈ యొక్క ఫార్మర్ ఐడికి సంబంధించి చాలా మంది మాకు సంబంధించి డేటా అనేది ఆన్‌లైన్‌లో రావట్లేదని కొంతమంది అయితే అడుగుతున్నారు. నేను నిన్నటి వీడియోలో అయితే చెప్పాను. మీకు సంబంధించి ఖాతా నంబర్ లేదా సర్వే నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే అక్కడ మీకు సంబంధించిన డేటా అనేది ఫెచ్ అనేది కానప్పుడు మీరు స్టార్ అనేది పెట్టి డేటా అనేది సెర్చ్ అనేది చేసినట్లయితే మరొకసారి స్టార్ మార్క్ గనుక పెట్టినట్లయితే మీకు సంబంధించి ఆ యొక్క సర్వే నంబర్‌లో డేటా అనేది అయితే వస్తుంది. అది మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఏదైనా సరే డేటా అనేది మిస్ అనేది అయ్యి ఉండి మీకు గనుక డేటా అనేది రాకపోయినట్లయితే అగ్రికల్చర్ అధికారిని మీరు కాంటాక్ట్ అనేది అయితే అవ్వండి. ఖచ్చితంగా ఇదైతే మీరైతే మిస్ చేసుకోవద్దు. అలాగే రైతులకు సంబంధించి ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కిసాన్ క్రెడిట్ కార్డులు అయితే జారీ చేస్తున్నారు. ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డు ఎవరైతే అప్లై అనేది చేసుకోబోతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా మీరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డు మీకు కావాలి అనుకున్నట్లయితే మీకు దగ్గరలో ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఒక మాటలో చెప్పాలంటే మెయిన్ గా మీరు పీఎం కిసాన్ కి సంబంధించిన రైతు కనుక అయి ఉన్నట్లయితే ఆ యొక్క రైతుకి సంబంధించి ఏ బ్యాంక్ లో మీకు పేమెంట్ అనేది పడుతుందో ఆ యొక్క బ్యాంక్ కి సంబంధించిన బ్రాంచ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గనుక వెళ్ళినట్లయితే మీరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డు గనుక కావాలి గనుక అడిగినట్లయితే మీకు 3 నుంచి 5 లక్షల వరకు ఎటువంటి పూచీకత్తు అనేది లేకుండా అంటే మీరు ఎటువంటి డాక్యుమెంట్లు అనేది పెట్టాల్సిన అవసరం అనేది లేకుండా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు మీకు బ్యాంకు ద్వారా ఈ యొక్క కార్డు అయితే జారీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్డుకి మీకు పేమెంట్ అయితే లింక్ అనేది చేస్తారు కాబట్టి ఇక మీదట రైతులు ఈ యొక్క కార్డు ద్వారా మీరు వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు కావచ్చు, లేదా వ్యవసాయానికి అవసరమైన ఈ యొక్క సామాన్లు కావచ్చు, లేదా వ్యవసాయానికి అవసరమైన పురుగు మందులు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఈ యొక్క కార్డు ద్వారా మీరైతే కొనుక్కోవచ్చు. అలాగే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆటోమేటిక్‌గా వెంటనే మీకు సంబంధించి కార్డ్ అనేది శాంక్షన్ చేసే విధంగా బ్యాంకులకు కూడా రూల్స్ అనేది పాస్ అనేది కావడం జరిగింది. గతంలో మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ కావాలంటే చాలా రూల్స్ అనేది మీకైతే రావడం జరిగేది. అయితే ప్రస్తుతం పీఎం కిసాన్‌కి సంబంధించి ఎలిజిబిలిటీలో మీ యొక్క పేరు అనేది ఉండి పీఎం కిసాన్ లిస్ట్‌లో మీ పేరు గనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా ఇక మీదట పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులందరికీ ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డులైతే జారీ చేయబోతున్నారు. అలాగే మీకు తక్కువ వడ్డీకే ఈ యొక్క రుణాలనేది మీకైతే జారీ చేస్తారు. ఉదాహరణకు 7% రుణాలు గనుక పొందినట్లయితే అంటే 7% ఇంట్రెస్ట్ గనుక ఉన్నట్లయితే అందులో 3% మీరు కట్టుకున్నట్లయితే 4% మనకు ఈ యొక్క గవర్నమెంట్ నుంచి మనకైతే శాంక్షన్ కాబోతోంది. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డ్‌కి మీరైతే తప్పకుండా అప్లై అనేది మీరైతే చేసుకోండి. అది కూడా మీరు ఈజీగా మీకు శాంక్షన్ అనేది అవ్వాలంటే పీఎం కిసాన్‌కి సంబంధించి మీకు ఎక్కడైతే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉంటారో అంటే పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బులు ఎక్కడైతే పడతాయో ఆ బ్యాంకుకి వెళ్ళినట్లయితే మీకు ఈజీగా ఈ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించి ఎలిజిబిలిటీతో పాటు మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. మనకు పీఎం కిసాన్‌కి సంబంధించి ఈ నెల 24వ తేదీన 19వ విడతకి సంబంధించి రూ. 2000 అయితే జారీ చేయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మీకు సంబంధించి ఈ యొక్క స్టేటస్‌లో ఈకేవైసీ అనేది అయి ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. గతంలో మీరు ఈకేవైసీ అనేది చేసుకొని ఉన్నా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు పేమెంట్ అనేది అంటే ఈకేవైసీ అనేది అయి ఉండకపోవచ్చు. అలాగే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి చాలా మందికి సంబంధించి పేమెంట్ అనేది వేసినా కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు వెళ్ళట్లేదని అయితే కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఇందులో మెయిన్ రీజన్ ఏమిటంటే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్‌పీసీ అనేది కాలేదని. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్‌పీసీ అనేది అయి ఉందా లేదా ఒకవేళ కాకపోయినట్లయితే ఏం చేయాలంటే ఈ యొక్క లింక్ ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కన్స్యూమర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ కన్స్యూమర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా కిందకి గనుక వచ్చినట్లయితే ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ అని ఉంది కదా! ఇక్కడ మీరు క్లిక్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. మనకు ఆటోమేటిక్‌గా వేరొక లింక్ అనేది మనకైతే ఈ విధంగా ఓపెన్ అనేది అయితే అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఉంది కదా! ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అలాగే మీకు సంబంధించి యొక్క ఓటీపీలు అనేది మీకైతే వస్తాయి. ఇది మీరు క్లిక్ అనేది చేసిన వెంటనే మీకు సంబంధించి ఇక్కడ డీబీటీ అనేది ఎనేబుల్ అనేది అయి ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ డీబీటీ కనుక డిజేబుల్ గనుక ఉన్నట్లయితే మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి పేమెంట్ అనేది వేసినా కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రాదు. ఇక్కడ డీబీటీ అనేది ఎనేబుల్డ్ గనుక ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఆధార్ బేస్డ్ పేమెంట్ కి సంబంధించి ప్రభుత్వ పథకాలకు మీకు పేమెంట్ అనేది వేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులైతే జమ కావడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ డీసెలెక్ట్ అనేది అయి ఉన్న మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది కాకపోయినట్లయితే ఇదే లింక్ లో ఇక్కడ మనకు ఆధార్ సీడింగ్ అనే ఒక కొత్త ఆప్షన్ మనకైతే ఇచ్చారు. ఇందులో మీకు సంబంధించి ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సీడింగ్ అనేది మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు డీసీడింగ్ అంటే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ సీడింగ్ అనేది వద్దనుకున్నట్లయితే సీడింగ్ మీద కూడా క్లిక్ చేయొచ్చు. నేను సీడింగ్ అనేది చేయాలి కాబట్టి ఇక్కడ సీడింగ్ మీద క్లిక్ చేసి ఫ్రెష్ సీడింగ్ మీద క్లిక్ చేసి ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఉందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క బ్యాంక్ లో ఏదైతే అకౌంట్ నంబర్ అనేది ఉందో ఈ యొక్క అకౌంట్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఈ యొక్క అమౌంట్ ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చి క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్‌గా ఎన్‌పీసీకి సంబంధించి అంటే బ్యాంక్ అకౌంట్‌కు ఈ యొక్క డీబీటీ ఫండ్ ట్రాన్స్‌ఫర్ అనేది మనకు అవ్వాలంటే
ఆటోమేటిక్ గా మనకు ఈ యొక్క ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ అనేది అయ్యే విధంగా ఈ విధంగా మనకు ఎన్పిసి అనేది లింక్ అనేది అయితే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించి ఈ యొక్క ఆధార్ సీడింగ్ అనేది అయి ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోండి. మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ నెల 24వ తేదీన పేమెంట్ అయితే వేస్తున్నారు. అలాగే ఫార్మర్ ఐడికి సంబంధించి ఎవరైతే పీఎం కిసాన్ కి సంబంధించి కావచ్చు మిగిలిన రైతులందరూ ఈ యొక్క అగ్రిస్టాక్ కార్డుకి సంబంధించి మీరు ఆన్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక మీదట ఈ యొక్క కార్డు గనుక మీకు దగ్గర ఉన్నట్లయితే మాత్రమే ఇక మీదట మీకు ప్రభుత్వ పథకాలు అనేది అయితే లాంచ్ అయితే కాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కార్డు కోసం మీరు అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చాను. లింక్ ను మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు. తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో మీరు లింక్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే మనకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది జారీ చేయబోతున్నారు కాబట్టి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి మీ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా అలాగే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన ప్రివ్యూ డాక్యుమెంట్ అనేది ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చాను. అది కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.